ఇది విను. ఏమైందిరా? నీ జాయింట్స్ కానీ, ఎల్బో జాయింట్స్ కానీ, ఫింగర్ జాయింట్స్ కానీ అసలు ఎందుకు సౌండ్స్ వస్తాయి అనేది ఎప్పుడైనా అనిపించిందా? సో దానికి రీజన్ వచ్చేసి గ్యాస్. ఆ గ్యాస్ పేరు నైట్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్ మన నీ జాయింట్ అనుకోండి, ఇది ఈ పైన ఉన్న బోన్ వచ్చేసి ఫీమర్, ఈ కింద ఉన్నది వచ్చేసి టిబియా. ఈ మధ్యలో మనకు ఈ స్పేస్ ఉంది కదా, ఈ కార్టిలేజ్ చుట్టూ కూడా సైనోవియల్ మెంబ్రేన్ ఉంటుంది. దాని లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ లోపల ఈ గ్యాస్ బబుల్స్ లైక్ ఎయిర్ బబుల్స్. ఈ ఎయిర్ బబుల్స్కి రీజన్ ఏంటంటే నైట్రోజన్, CO2. అసలు నైట్రోజన్ మన బాడీలోకి ఎలా వస్తుంది అనుకుంటున్నారా? ఎప్పుడైనా మనం కంప్లీట్ ఇన్హేల్ చేసినప్పుడు 16% మనం ఆక్సిజన్ తీసుకుంటాం, రిమైనింగ్ చాలా వరకు నైట్రోజన్ అనేది బాడీలోకి వెళ్తుంది. సో అలా వెళ్ళిన నైట్రోజన్ ఇట్లాగా క్రాక్ చేసినప్పుడు ప్రెషర్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లో ప్రెషర్ సైడ్ ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది జరుగుతుంది. ఈ ఎయిర్ బబుల్స్ అనేది బర్స్ట్ అవడం వల్ల ఆ క్రాక్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇది లోపల జరిగే ప్రాసెస్. ఇట్లాగా సౌండ్స్ రావడం అనేది కామన్. మీరు ఎప్పుడు ఆ సౌండ్ని పట్టించుకోవాలంటే, ఆ క్రాక్ సౌండ్ వస్తున్నప్పుడు మీకు కానీ పెయిన్ వస్తుందంటే అప్పుడు ఆ సౌండ్ని పట్టించుకోవాలి. ఆ పాపింగ్ని వెంటనే మీరు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా కూడా మీకు ఆ సౌండ్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటూ పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటే అప్పుడు మీరు ఈ టెండాన్ రిలేటెడ్ కానీ, లెగమెంట్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. అంతేగాని ఇట్లా నార్మల్గా ఈ క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నా ఇట్లాంటి భయం అనేది అవసరం లేదు. స్టే ఫిట్, బీ హెల్దీ.